ప్రభునందు ప్రియమైనటువంటి మా సహోదరులారా సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున మీ అందరికీ శుభమునుగాక. ఈ దినము కొరకై దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన 32వ అధ్యాయము 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. మంచి బోధకుడు, సద్బోధకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనము నడవలసినటువంటి మార్గములో మనం నడిపించుట కొరకై ఆయన చక్కని ఉపదేశము చేయవాడై ఉన్నాడని ఈ వాక్యం మనకు తెలియజేస్తున్నది. ఆలోచనకర్తలు అనేకులునుట ఆశీర్వాదకరము, కానీ యెహోవా తీర్మానమే స్థిరమైనటువంటిది. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వల్లనే కలుగునని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. మంచి బోధకుడు, సద్బోధకుడునైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీకు ఉపదేశము చేసినట్లయితే, నీవు నడవలసిన మార్గము నీకు బోధించినట్లయితే నువ్వు చక్కగా ప్రవర్తించి వర్ధిల్లెదవు. ఆయన ఆలోచన కొరకు ప్రతి ఉదయమున ప్రతి సాయంకాలమున కనిపెట్టుకొని ఆయన చిత్తమును అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే గన బహుగా నువ్వు దీవించబడదు, ఆశీర్వదించబడదు. ఆయన మార్గములు పరిశుద్ధమైనవి, తిన్ననివి, చక్కనివి, న్యాయమైనవి, యథార్థమైనవి, ఎంతో ఇరుకైనటువంటివి, కఠినమైనటువంటిది ఆయన మార్గం. దేవుని వాక్యములో మనము చూచిదము కదా, ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రంలో నడిపించెను. ఎంత కఠినమైనటువంటి మార్గము అయినప్పటికీ దేవుడు దాన్ని వారికి ఎంతో సులువుగా చేశాను. ఆరిన నేల మీద నడుచున్నట్లుగా వారిని జ్ఞాపకము చేసుకొనెను. ఎర్ర సముద్రం సహితము వారిదట పాయలగునట్లుగా చేశాను. అలాగే యొర్దాను నదిని మనం ఎరుగుదము, దాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలన వారిని నడిపించాను. ఏమని చెప్పగలము? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వెళ్ళినటువంటి మార్గము బహు కఠినమైనది కాదా? దానియేలు సింహభవనంలో పడవేయబడినప్పటికీ అతడు ఏమాత్రం హాని చెందక పరలోకము నుండి దేవదూత ద్వారా రక్షింపబడిన వాడై కాపాడబడెను. అనుదినము తప్పక సేవించుచున్నటువంటి నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా సింహనోట పడకుండా అని రాజు సైతము అడిగినప్పుడు, రాజు చిరంజీవనుగాక నేను నా దేవుని దృష్టి నిర్దోషిని, యథార్థవంతుని గనక ఆయన తన దూత నంపి నన్ను రక్షించాను అని చెప్పాను. పిల్లరా, ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు ఇది సులభమైన మార్గమా? ఆ యొక్క అగ్నిగుండములో నుండి వారు తప్పింపబడిరి. దేవుడు ఒక మాట సెలవిచ్చుచున్నాడు, నిన్ను సులభమైన మార్గం గుండా నేను నడిపించను, కానీ సురక్షితంగా మాత్రము నడిపిస్తానని చెప్పాడు. దావీదిట్లా, నేను గాఢ అంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, ఎందుకనగా నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించునని చెప్పాను. ప్రియమైన స్నేహితుడా, సోదరుడా, నువ్వు ఎట్టి మార్గమున వెళ్ళవలసినవి ఉన్నదో దానిని ఆయన నీకు బోధించును, ఆ మార్గంలో నీకు తోడై ఉండను. ఈ వాగ్దానము నేను ఆ పక్షంగా నెరవేరినట్లుగా తగ్గించుకొని ఆయన వైపు చూసినప్పుడు, ప్రార్థనలో ఆయన వైపు మనము కనులెత్తినప్పుడు తప్పక సహాయం చేయను. ఇంకా రక్షణ పొందక, యేసుప్రభు చేత నడిపించబడక, సద్బోధకుని బోధన వినక ఈ లోకంలో ఉన్న వారి వ్యర్థమైనటువంటి మాటలు వింటున్నావా? స్నేహితుడా, సోదరుడా, సన్మార్గము నడిపించే యేసుక్రీస్తు వారి మార్గమును ఆయన బోధన విని నడుచుకున్నట్లయితే నువ్వు పరలోక రాజ్యంలో చేరదు. దేవుడు నీకు సహాయము చేయనుగాక. ఆమేన్.